హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లత. ఈరోజు వీడియోలో సనాతన్ జీవన్ ట్రస్ట్ గురించి చూద్దామండి. ఇక్కడ నాడీ వైద్యం చేస్తారు. మన పూర్వకాలంలో నాడీ వైద్యం అనేది మనకి ఆచరణలో ఉంది కదండి. వీళ్ళ పూర్వీకుల నుంచి వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు. ఈయన మనకి మన చేయి పట్టుకుని నాడి ద్వారా మనకున్న రోగాలని, అలాగే ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈయన చెప్తారండి. మన శరీర తత్వం బట్టి త్రిదోషాల ఆధారంగా ఇక్కడ వైద్యం అనేది చేస్తున్నారండి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానాలు చేయడానికి, వాష్రూమ్స్కి అన్నిటికీ కూడా షెల్టర్ అనేది ఉంటుందండి. అకామిడేషన్ అనేది ఉంటుంది, ఫ్రీయే అండి ఇదంతా. ఇక్కడ వచ్చిన వెంటనే మనం ముందు మన అపాయింట్మెంట్ సీరియల్ నెంబర్ అనేది చెక్ చేసుకోవాలండి. అది చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చైర్స్లో ఇలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెయిట్ చేసిన తర్వాత మనకి ఒక క్లాస్ అనేది ఉంటుందండి, 1 అవర్. మన యొక్క జీవన విధానం గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉండాలి, ఏ విధంగా మనము ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, ఈ రోగాల నుంచి ఎలా అయితే మనము కాపాడుకోవచ్చు అనే దాని గురించి వీళ్ళు ఒక 1 అవర్ క్లాస్ అనేది తీసుకుంటారండి. ఈ రూమ్లోనేనండి క్లాస్ అనేది ఉంటుంది. జూనియర్ డాక్టర్ వచ్చి వీళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన పూర్వీకుల జీవన విధానం, వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఏ విధంగా తినేవాళ్ళు, ఏ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు అనే దాని గురించి ఇక్కడ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అలాగే మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏ నష్టాలు జరుగుతున్నాయి అనే దాని గురించి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తారు. ఇదే క్లాస్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ చైర్స్లోకి వచ్చి వెయిట్ చేయాలండి. టిఫిన్ చేసేవాళ్ళు చేసేయచ్చు. మార్నింగ్ నుంచి టిఫిన్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఇది కూడా ఫ్రీ అండి టిఫిన్ అనేది. ఇక్కడే అండి అపాయింట్మెంట్ చెక్ చేసుకునేది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ చెక్ చేసుకుంటున్నారు. అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే ఎంతమంది చూపించుకుంటున్నారు అనేది చెప్పినట్లయితే వాళ్ళు యాడ్ చేసుకుంటారండి డీటెయిల్స్ అన్నీ. అలాగే మనం వచ్చే ముందు వాళ్ళు ముందు రోజు కాల్ చేసి వస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటారు. మార్నింగ్ నుంచి పేషెంట్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారండి. అలాగే ఇక్కడ చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసినట్లయితే అసలు ఎంత బాగుందంటే, ఆ గ్రీనరీ అదంతా, ఆక్సిజన్ అంతా ఎంతో మంచిగా ఉందంటే, మంచి గాలి, స్వచ్ఛమైన గాలి వస్తుంది. అలాగే చుట్టూ చెట్లు, పచ్చని చెట్ల మధ్యన ఆ వాతావరణం అయితే ఆహ్లాదకరంగా, చాలా ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా బాగుందండి చూడడానికైతే. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఎండ కూడా డైరెక్ట్ పడుతుంది, మార్నింగ్ ఎండ. అసలు చూడడానికైతే చాలా బాగుంది. వీళ్ళు నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ ప్లేస్ అంతా. అయితే ఎక్కడ కూడా పరిశుభ్రంగా లేకుండా అయితే లేదండి, అంతా శుభ్రంగా ఉంది, చాలా బాగుంది ఈ ఏరియా అంతా. అలాగే కిచెన్ ఏరియా కూడా చూశానండి, ఇదంతా కూడా నీట్గా ఉంది. అసలు వీళ్ళు ఇత్తడి పాత్రలు, స్టీల్ పాత్రలు యూజ్ చేస్తున్నారు వండడానికి. అలాగే అల్యూమినియం కూడా వాడొద్దని చెప్పి మనకు కూడా చెప్తారండి వాళ్ళు క్లాస్ తీసుకునేటప్పుడు. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆవు నెయ్యి వాడతారండి వీళ్ళు. అలాగే ఆవు పాల నుండి వచ్చిన మజ్జిగనే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. బియ్యం రవ్వ పెసరపప్పుతో చేసిన ఉప్మా అయితే మార్నింగ్ టైంలో టిఫిన్ కింద ఇస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్గా కారపొడి ఇస్తారు. క్లాస్ అయిపోయి వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇతను మన స్లిప్ ప్రకారము సీరియల్ వైజ్గా ఊరి పేరు పిలుస్తారండి. అలా పిలిచిన వాళ్ళు వెళ్ళి ఈ చైర్స్లో 1 by 1 కూర్చోవాలి. అలా కూర్చున్నట్లయితే అందరినీ పిలిచిన తర్వాత అతను మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన చేతికి ఆడవాళ్ళైతే ఎడమ చేతి వైపు గాజులు కానీ వాచ్ కానీ ఉంటే వాటిని తీసేయాలని, అలాగే జెంట్స్ అయితే కనుక తాడులు కట్టుకుంటారు కదండి, అవి రిమూవ్ చేసేయాలని చెప్తారండి. డాక్టర్ గారు నాడి పట్టుకుని చూస్తారు కదండి, వీలుగా ఉండటానికి వాటిని తీసేయమని చెప్తారు. ఆడవాళ్ళకైతే ఎడమ చేతి వైపున, మగవాళ్ళకైతే కుడి చేతి వైపున నాడి పట్టుకుని చూస్తారు. అందుకే వీటన్నిటిని రిమూవ్ చేసుకోవాలండి మనం. తీసేసి మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నారండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
మనం వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చండి ఫోన్లో. అంటే ఆయన డాక్టర్ గారు ఏమైతే చెప్తున్నారో దాన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఆయన అక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కుక్క అయితే భలే ముద్దుగా ఉందండి, పొట్టిగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అటు ఇటు తిరుగుతూ. చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళ పెంపుడు కుక్క ఇది ఇక్కడిక్కడే అంతా తిరుగుతుంది. ఇక్కడ నుండి డాక్టర్ గారు ఉండే హాల్లోకి వెళ్ళాలండి. అక్కడ చైర్స్లో వెయిట్ చేయాలి. అంటే సీరియల్ నెంబర్ వైజ్గా పేరుని బట్టి పిలుస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళేనండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నేను కొంతమందిని అడిగాను, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ చెప్పారండి. ఫారిన్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారంట ఈ వైద్యం కోసం. ఇక్కడ వాతపిత్త కఫ దోషాలను బట్టి వైద్యం చేస్తున్నారండి. మన శరీర తత్వాన్ని బట్టి, మన శరీరంలోని వాతపిత్త కఫ దోషాలను బట్టి ఇక్కడ వైద్యం చేస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చైర్స్లో కూర్చున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇద్దరు మెంబర్స్ని డాక్టర్స్ దగ్గరికి పంపిస్తున్నారు. అక్కడ డాక్టర్ గారు నాడి పట్టుకుని వైద్యం చేస్తున్నారండి. మీరు చూసినట్లయితే ఇక్కడ వీడియోలో డాక్టర్ గారు చేయి పట్టుకున్నారు. లేడీస్కి లెఫ్ట్ హ్యాండ్, జెంట్స్కి రైట్ హ్యాండ్ పట్టుకుని చూస్తున్నారండి. అదిగోండి మొత్తం కలిపి 1 మినిట్ అండి. హాఫ్ మినిట్ నాడి చూస్తారు, హాఫ్ మినిట్ మనం చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతారండి. అవన్నీ విని దాన్ని బట్టి మనకి మెడిసిన్ అనేది రాస్తారు. మనం చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా యాడ్ చేసి దానికి అనుగుణంగా మెడిసిన్ రాస్తారు. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ డాక్టర్స్ ఉంటారండి. మనకు రాసిన మెడిసిన్స్ని వాళ్ళు ఎలా వాడాలి, ఏ విధంగా ఆహారం తీసుకోవాలి, ఏమి ఆహారం తీసుకోకూడదు అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అలాగే గోశాలకు డొనేషన్ కూడా అడుగుతారండి. వీళ్ళకి గోశాల ఉందండి. దీనికి మనం ఎంతో కొంత అమౌంట్ మన ఇష్టం అండి, ఎంతైనా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం మెడిసిన్స్ తీసుకోవడానికండి చాలామంది క్రౌడ్ ఉంది కదండి, అందుకే వెయిట్ చేస్తున్నారండి వీళ్ళు. లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా లైన్లో కూర్చున్నారండి మెడిసిన్స్ కోసం. ఇక్కడ కూడా సీరియల్ వైజ్గానే వెళ్తున్నారండి. ఇదంతా ఎందుకు అంటే వెనకాల వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇక్కడ దొరికే మెడిసిన్స్ అన్నీ వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అని చెప్తున్నారండి. అలాగే హోమ్ మేడ్ ఐటమ్స్, అలాగే ఆర్గానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. కారపళ్ళు, పసుపు, ఇంకా వేరే పళ్ళు కూడా ఉన్నాయండి. పళ్ళు తోముకునే బూడిద ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సున్నుపిండి ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మెడిసిన్స్ అయితే ఫ్రీ కాదండి, మనీ పే చేసి మనం పర్చేజ్ చేసుకోవాలి. వీళ్ళకి గోశాల ఉంది కదండి, అక్కడ ఆవుల నుంచి వచ్చిన నెయ్యిని ఇక్కడ అమ్ముతారండి, పర్చేజ్ చేసుకోవచ్చు. బియ్యపు రవ్వ పెసరపప్పుతో చేసిన టిఫిన్ని ఇక్కడ పెడుతున్నారండి. ఇది అందరికీ రెగ్యులర్గా ఉంటుంది. అలాగే మజ్జిగ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇదంతా ఫ్రీ ఉంటుందండి. ఎవరైనా ఎంతమంది అయినా తినొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. వీళ్ళు నెల్లూరులో కూడా పెడుతున్నారంటండి. స్కూల్స్, ఫార్మింగు, ఆర్గానిక్ ఫార్మింగు, గోశాల అన్నీ వచ్చేలాగా పెడుతున్నారంట. అక్కడ కూడా వైద్యం అందిస్తారంట. మనకి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి, ఈజీగా ఉంటుంది. అలాగే ఈ బుక్లెట్ పైన ఉన్న నంబర్ ఉంది కదండి, ఫోన్ నంబరు, దీనికి కాల్ చేసినట్లయితే వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. మీరు ఎంతమంది వస్తున్నారు అనేది చెప్పినట్లయితే వాళ్ళు మెంబర్స్ని కూడా యాడ్ చేస్తారండి, ఎవరెవరైతే చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళవి. అలాగే ఈ బుక్లెట్ లోపల మనకి క్లాస్లో చెప్పిన విధంగా మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్పారు కదండి, అదంతా దీనిలో కూడా ఇచ్చారు ఈ బుక్లెట్లో. ఇది ఖచ్చితంగా పాటిస్తేనే వైద్యం పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ వైద్యం అనేది అనాదిగా వస్తున్నదండి, మన పూర్వీకుల నుంచి వస్తున్నది. ఇది నమ్మడం నమ్మకపోవడం అనేది మన ఇష్టం అండి. చాలామంది క్యూర్ అయిందని అయితే చెప్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఈ నాడీ వైద్యం అనేది చేస్తున్నారండి కొంతమంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.